గ్లోబల్ సిటీ లక్ష్యం కేవలం ప్రణాళికలతోనే కాదు, వేగవంతమైన ఆచరణ, పాలసీల్లో విప్లవాత్మక మార్పులతో సాధ్యమవుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ రూపు మార్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. విస్తరణతో అభివృద్ధిని మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా మారింది. నవనిర్మాణానికి అంకురం ఏర్పడేందుకు అవసరమైనటువంటి కీలక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు కేంద్రంగా మారింది విలీన ప్రక్రియతో పాటు విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి కీలక సంస్కరణలే. ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్గా రూపుమార్చడం, బెంగళూరు తరహాలో కరెంట్ సప్లైతో పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలు, వాటి వెనుక ఉన్నటువంటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ దృఢ సంకల్పం నెరవేరాలంటే పాలనాపరమైన, అభివృద్ధిపరమైన విస్తరణ తప్పనిసరి. ఈ క్రమంలోనే రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటూ ఔటర్ రింగ్ రోడ్ లోపల, బయట, దానికి ఆనుకొని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఆమోదించింది. ఈ విలీన ప్రక్రియ ద్వారా సమర్థవంతమైన ఏకరూప పాలన సాధ్యమవుతుంది. వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ పాలక వర్గాల గడువు ముగుస్తుండటంతో ఈ చట్టపరమైన సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది నగర అభివృద్ధికి చారిత్రక ముందడుగు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి ముఖ్యంగా వ్యవసాయం, తాగునీటి పథకాల వంటి కీలక రంగాలకు నిరంతరాయం విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని ఫలితంగా ఇప్పటికే ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పై భారం తగ్గించడానికి కొత్త డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రత్యేక డిస్కమ్ పరిధిలోకి వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, మెట్రో వాటర్ సప్లై వంటి ముఖ్యమైన పథకాలకు సంబంధించిన పవర్ కనెక్షన్లన్నీ రావడం ద్వారా ఆయా రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించడానికి అవకాశం కలుగుతుంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను, రాబోయే 10 ఏండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ భద్రత, పర్యావరణ హితమైన ఇంధన వనరులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్, 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలు కోసం 5 ఏండ్ల కాల పరిమితితో వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్రంలో మొత్తం 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వమే భూమి, నీళ్లు సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలనే సంకల్పాన్ని చాటుకుంది. అయితే ఉత్పత్తి అయిన విద్యుత్ ముందుగా రాష్ట్ర డిస్కంలకే అమ్మాలనే షరతులతో అనుమతులు ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది. హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి, విద్యుత్ తీగల ద్వారా ఏర్పడే ప్రమాదాలు, వాతావరణ సమస్యలు నివారించడానికి, అలాగే నగరం యొక్క దృశ్య రూపాన్ని మెరుగుపరచడానికి భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు అత్యంత ఆవశ్యకం. బెంగళూరు తరహాలో హైదరాబాద్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 14,725 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నగరాన్ని 3 భాగాలుగా విభజించి పనులు చేపడతారు. విద్యుత్ కేబుల్స్తో పాటే టీ ఫైబర్, ఇతర కేబుల్స్ అన్ని భూగర్భంలోనే ఉండాలనే లక్ష్యం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనను సూచిస్తుంది. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలను ఆకర్షించడానికి, సులభతర వాణిజ్యం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణాన్ని ప్రోత్సహించడానికి
విద్యుత్ సరఫరా విషయంలో వెసులుబాటు కల్పించాలనే అవసరం ఉంది. ఈ ఆలోచనతోనే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా కొత్త పరిశ్రమలు వాటికి కావలసిన విద్యుత్ను సొంతంగా అంటే క్యాప్టివ్ పవర్ జనరేషన్ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేకపోవడం, దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు ఇవ్వడం అనేది పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమైన ప్రోత్సాహం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను స్థిరంగా అందుకోవడానికి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. దీనిలో భాగంగా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా తలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎన్టీపీసీకి అప్పగించారు. అంతేకాకుండా పాల్వంచ మక్తల్లో కూడా ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను ఎన్టీపీసీ ద్వారా పరిశీలించాలని నిర్ణయించడం రాష్ట్ర విద్యుత్ భవిష్యత్తు అవసరాల పట్ల ప్రభుత్వ దూరదృష్టిని తెలియజేస్తోంది. నవనిర్మాణానికి పునాదులు నిర్ణయాలన్నీ తెలంగాణను ఆధునిక సుస్థిర పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర ప్రణాళికను సూచిస్తున్నాయి. జీహెచ్ఎంసీ విస్తరణ, భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వంటి పాలనా సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ చర్యలు హైదరాబాద్ను గ్లోబల్ సిటీ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాయి. విద్యుత్ రంగంలోని సంస్కరణలు, కొత్త డిస్కమ్ ఏర్పాటు, పంపుడు స్టోరేజ్ లక్ష్యాలు, క్యాపిటివ్ పవర్ వెసులుబాటు, రాష్ట్ర ఇంధన భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి, పర్యావరణ అనుకూలతలకు ఏకకాలంలో దోహదపడేలా ప్రభుత్వం యోచించడం గమనార్హం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ సమగ్ర నిర్ణయాలు కేవలం తాత్కాలిక సంస్కరణలు మాత్రమే కావు. ఇవి నవ తెలంగాణ నిర్మాణానికి వేసిన బలమైన పునాదులు. ఒకవైపు జీహెచ్ఎంసీ విస్తరణ, భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వంటి చర్యల ద్వారా హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు కొత్త డిస్కమ్ ఏర్పాటు, పంప్డ్ స్టోరేజ్, సోలార్ పవర్ లక్ష్యాలు, పరిశ్రమలకు క్యాప్టివ్ పవర్ వెసులుబాటు వంటి విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా రాష్ట్ర ఇంధన భద్రతను పటిష్టం చేస్తూ పారిశ్రామికాభివృద్ధి, సులభతర వాణిజ్యానికి కొత్త ఊతం ఇచ్చారు. మొత్తంగా ఇది పాలన, విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర ఇంధన భద్రత అనేటువంటి 3 ప్రధాన రంగాలపై ఏకకాలంలో దృష్టి సారించిన ప్రభుత్వ దూరదృష్టితో కూడినటువంటి ప్రణాళిక తెలంగాణను ఆధునిక సుస్థిర శక్తి కేంద్రంగా మారుస్తుందనేందుకు కాలమే సమాధానం.